హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ ప్యాక్స్ తెలుగు. ఈరోజు వచ్చేసి కేజీ ఏటకురాకు, అదే అండి మన లేత మేకపోతు కురాకు తెచ్చినాము. ఇది వచ్చేసి మన కడప స్టైల్లో చేస్తున్నాము. కారం అలాగే ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. మీరు రాగి సంగటి కానీ, జొన్న రొట్టె కానీ, అలాగే గోధుమ రొట్టె, అదే అండి చపాతి, దేంట్లోకైనా కానీ, అన్నంలోకి కానీ ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఇది ఒకసారి కామెంట్ చేయండి ఎట్లా ఉంటుందో. మీ జీవితంలో మీరు ఎక్కడికి పోయినా కానీ ఇంత మంచి టేస్ట్ ఇంకా మీకు దొరకదండి. అది ఏంది నేను చేసినది కాదు, మీరే మీ చేతులతో చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి లేత మేకపోతు కురాకండి. ఇది తెచ్చినాము. అయితే తెచ్చిన వెంటనే మామూలుగా మేము ఎప్పుడు తెచ్చినా కూడా కొంచెం ఉప్పు వేసి వాటర్లో కడిగేసాము. ఎందుకంటే మటన్ కొంచెం వాళ్ళు డిఫరెంట్గా కోస్తారు కదా, చాలా కత్తులు చేతులు మారుతాయి కాబట్టి. సో తర్వాత ఒక చెరువులోకి తీసుకొని కొంత ఉప్పు వేసేస్తాం. దీనికి ఎందుకు ముందే ఉప్పు వేస్తామంటే ఆ ముక్కలకు ఆ ఉప్పులో ఉడికితే ఆ ముక్క టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇంకా మేము చేసినట్టు చేయండి. ఎందుకంటే మేము ఇక్కడ ఏం వాటర్ ఏమి యాడ్ చేయము. ఆల్రెడీ ఆ మాంసంలో వాటర్ ఉంటాయి. ఆ వాటర్లోనే కొంచెం ఉడుకు పడుతుంది అనమాట. మీరు చూడండి, తర్వాత కొంచెం వాటర్ వెళ్తాయి చూడండి ఉడికిన తర్వాత. సో ఇది ఉడికేలోపు మనమైతే మసాలా ఏం లేదండి. 2 స్పూన్లు కారం పొడి, 1.5 స్పూను ధనియాల పొడి, కొబ్బరి పొడి 1 స్పూను. సో దీనితో పాటు మేము ముఖ్యంగా వాడేది ఏంటంటే కొంచెం జీలకర్ర వేస్తామండి. కొనకొచ్చిన పొడి కాదు కానీ జీలకర్ర, చెక్క, లవంగాలు, మిరియాలు కూడా కొన్ని వేసుకుంటామండి. జీలకర్ర ఎందుకు వేసుకుంటామంటే ఈ గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళకు ఈ జీలకర్ర ఒకసారి వేసుకొని ట్రై చేయండి, కొంచెం కడుపు మంట అనేది తగ్గుతుంది. తర్వాత కొత్తిమీర, తెల్లవాయలు అంటే వేయండి, ఎర్రగడ్డలు అంటే మీ భాషలో ఉల్లిపాయలు, మా భాషలో మా రాయలసీమ వచ్చేసి మేము ఎర్రగడ్డలే అంటాం, ఇవి వచ్చేసి తెల్లవాయలు అంటాం, తెల్లగడ్డలు. సో మిరియాలు వేస్తే కొంచెం ఘాటు వస్తుంది, మిరియాలు కూడా మంచిదే. సో అల్లం కూడా వేస్తాం, అల్లం మామూలుగా మీరు అందరూ వేస్తారు కాబట్టి. కానీ మిరియాలు, జీలకర్ర ఒకసారి వేసుకొని ట్రై చేయండి. మొత్తానికి అయితే మిక్సీకి కొట్టేసాం. మిక్సీకి కూడా ఇప్పుడు మొత్తం అంతా ఒకటే పారిపోదు కాబట్టి లైట్గా కొట్టేసి తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటే ఇది మరీ గట్టిగా కొట్టద్దండి, కొంచెం జ్యూస్ తెలియట్గా అంటే మీడియంలో కొట్టండి. మరీ మెత్తగా కొట్టద్దు, అలా అని మరీ గట్టిగా కొట్టద్దు. సో అట్లా అయితే మిక్సీ పట్టుకోండి. అదో చూడండి, మనం ఇందాక ఉప్పులో ఉడకబెట్టాం కదా కురాకు, ఉప్పులో ఉడికింది చూడండి. ఇది వచ్చేసి ముక్కకు ఆ ఉప్పు బాగా పట్టుకుంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు డైరెక్ట్ ఏం చేస్తారంటే కొందరు నీళ్లు వేసేసి దాంట్లోనే ఉప్పు, పసుపు అన్నీ ఒకటి పారేసి కుక్కర్లో వేస్తారు. అట్లా వేయద్దండి, ఈసారి ఇట్లా ట్రై చేయండి. ముక్క చెదిరిపోదు, గట్టిగా ఉంటుంది. సో ఆ ఉప్పులో ఉడికిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు ఇట్లా నూనె వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే ఆ నూనె వచ్చేసి ముక్కలు పట్టుకుంటుంది. సో ఎందుకంటే అది డ్రై అయిపోయింటుంది మొత్తం ముక్క అంతా, దాంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి. సో అక్కడికి ఇంకా స్టాప్ చేస్తాను అనమాట, దాంట్లో ఉండే వాటర్ బయటికి రాకోకుండా. ఈ నూనె వేస్తే నూనెలో ఒక 5 నిమిషాలు అట్లా ఉడకనిచ్చిన తర్వాత అంటే ఇట్లా మూత పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది అనమాట. చూడండి, ఇట్లా ఉడకాల. ఇట్లా ఉడికిన తర్వాత మళ్ళీ ముక్క బాగా దానికి కొంచెం అప్పటికి ఇప్పటికి చూడండి కొంచెం డిఫరెన్స్ వచ్చింది. అది కొంచెం మెరుస్తుంటుంది ముక్క. అంతకుముందు కొంచెం మామూలుగా నార్మల్గా ఉంటుంది, ఇప్పుడు ముక్క మెరుస్తూ ఉంటుంది. తర్వాత మనం పసుపు వేసుకొని పసుపులో 2 సేపు ఉడకనియాలన్నమాట. అంటే పసుపు కూడా దానికి బాగా పట్టుకుంటుంది కురాకు. అదే అండి, ముక్కలకు బాగా పసుపు పట్టిన ఆ ఫ్లేవర్ మీకు తెలుస్తుంది అనమాట. ముందే వేసుకుంటే అది పసుపు అనేది ఆ ఫ్లేవర్ మీకు కనపడదు. ఇప్పుడు కానీ మీరు వేసుకున్నట్టయితే ఆల్రెడీ ముక్క ఉప్పులో ఉడికింటుంది, నూనెలో ఉడికింటుంది. ఇప్పుడు పసుపులో ఉడికితే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ టైప్లో, ఎట్లుంటుంది. మామూలుగా బ్రాయిలర్ కోడి చికెన్ అందుకైనా ఇట్లా వీటికి ఉడికిన తర్వాత కూడా డైరెక్ట్ తింటారు కొందరు. ఎందుకంటే మా సైడ్ వాళ్ళు బాయిలర్ చికెన్ తొందరగానే ఉడికేస్తారు అనమాట, తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఇక్కడికే ఆ 2 ఉడికిన తర్వాత ఇందులో ఉప్పు వేసింటారు, పసుపు వేసింటారు, నూనె వేసింటారు, అంతే చాలు. మసాలా లేకున్నా కానీ చాలా మంది ఇలాగే తినేస్తారు. ఐ థింక్ మా సీఎంలో చాలా మంది ఇట్లా తింటారు. తినేటోళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, ఒకసారి చూద్దాం. చాలా మందికి ఇది ఇష్టం, ఇంకా కారం కూడా వేసుకోకుండా ఇట్లా తింటారు. ఇంకా కొందరు అయితే కొంచెం లైట్గా కారం పొడి చల్లుకొని తింటారు అనమాట. ఇది వచ్చేసి మటన్ కాబట్టి కొంచెం మటన్ తినుకోకుంటే మంచిది, ఇట్లా డైరెక్ట్గా తినడం మంచిది కాదు. ఎందుకంటే
ఈ మేకపోతులకు పొట్టేళ్లకు కొంచెం కొన్ని కాలాల్లో రోగాలు వస్తుంటాయి కదా, ఆంథ్రాక్స్ అట్లాంటివి. కాబట్టి బాగా ఉడికిన తర్వాతనే తినాలి, ఉడక్కోకుండా మటన్ మాత్రం తినకూడదండి, ముందే చెప్తున్నా, మటన్ అలా తినకూడదు. సో ఇప్పుడు బాగా ఉడికింది అనమాట, ఆల్రెడీ మీకు ఆయిల్ బయట కనపడుతుంది కదా, అప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మసాలా వచ్చేసి ఇందులో కలిపేయాల. మీరు కలిపేసిన తర్వాత 2 నిమిషాలు బాగా దాన్ని కలిపితే తర్వాత మీకు ఒక స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ మీ ఇంటికి అటువైపు ఇటువైపు 3 ఇళ్ళ వరకు వస్తుంది. మీరు చేసి చూడండి, 3 ఇళ్ళ వరకు ఆ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కు నోట్లో నీళ్ళు ఊరినోళ్ళు ఎవరిని ఉండారంటే అది వాళ్ళు ఇంకా మామూలు మనుషులు కాదండి, అంత స్మెల్ వస్తుంది అనమాట. అంత స్మెల్, నోట్లో నీళ్ళు ఖచ్చితంగా కుడతాయండి ఈ స్మెల్కు. ఇది మామూలు స్మెల్ రాదండి బాబు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, అదిరిపోతుంది అనుకోండి. ఇక్కడ కొద్దిసేపు అంతే 2 మినిట్స్లోనే ఆ స్మెల్ ఎంత స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది ఆ ముక్కకు. ఇక్కడ మనం ఏది వాడలేదండి, అన్నీ న్యాచురలే, అన్నీ మన ఇంట్లోటే అనమాట, బయట నుంచి కొనుక్కొచ్చిన పొడులు ఏం లేవండి. సో 2 సేపు మూత పెట్టి ఉడకనియాలన్నమాట, జస్ట్ ఒక 3 to 5 మినిట్స్. చూడండి ఇప్పుడు వాసన అంటే అదిరిపోయే వాసన వచ్చేది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే అబ్బా నువ్వు చెప్పింది కరెక్టే అంటారు, అంత అదిరిపోయే వాసన వచ్చేది అనమాట. ఆ స్మెల్కు నోట్లో నీళ్ళు ఖచ్చితంగా తిరుగుతాయండి. తర్వాత దీన్ని ముక్క ఉడకాలి కదా, సో దీన్ని తీసుకుపోయి మనం అదే ప్రెషర్ కుక్కర్లోకి పెట్టుకుంటాం అనమాట. సో ప్రెషర్ కుక్కర్లోకి మార్చుకోవాలా. మేము ముందే ఎందుకు ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోలేదంటే ఇది వచ్చేసి కేజీదే అనమాట, మనం కేజీ కూరకు తెచ్చాం, దాంట్లో కలుపుకోవడానికి ఎందుకు కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి పెద్ద కుక్కర్ గిన్నె ఉంటే, అదే రైస్ కుక్కర్ గిన్నె ఉంటే దాంట్లో చేసినాము. సో ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో కొంచెం మసాలా ఉంటుంది కదా పెద్ద రైస్ గిన్నెలో, దాంట్లోనే కొన్ని నీళ్లు వేసేసి ఆ నీళ్లు దీంట్లోనే వేసేసుకుంటాం. సో అలా చూడండి, వేసిన తర్వాత ఇంకా కొన్ని ఆ ముక్కలు మునిగే నీళ్ళు మాత్రమే వేయాలి, ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ కదా. సో కాబట్టి ఎక్కువ నీళ్ళు ఏం అవసరం లేదు, మీడియంగా ఆ ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని విజిల్ పెట్టుకుంటేనా చాలండి. సో మధ్యలో ఒక 4-5 విజిల్ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటే కొంచెం బాగుంటుంది, ఎందుకంటే కరివేపాకు దించిన తర్వాత కంటే కొంచెం దించడానికి ముందు, అదే ఒక 3 విజిల్స్ ముందు ఇట్లా వేసుకున్నామంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ మొత్తం ఈ కూరాకు అదే అండి మన ముక్కలకు బాగా పడుతుందండి, ముక్కలకు ఆ పులుసుకు పడుతుంది. సో తర్వాత కొన్ని విజిల్స్ తర్వాత, అంటే మేమైతే మామూలుగా అంటే కూరాకు అదేండి ముక్కలు కొన్ని మేకపోతులు ముదురు ఉంటాయి, లేత ఉంటాయి, దాని ప్రకారం మేమైతే మ్యాక్సిమం 7 నుంచి 8 విజిల్స్ వేస్తాము. ఇంకా కొంచెం ముద్దులు తెచ్చినా 10 విజిల్స్ అందుకు వేస్తాము. ఇది అంటే మీడియంగానే ఉంది కాబట్టి ఒక 7 విజిల్స్ నుంచి 8 విజిల్స్ వేసినాము. చూడండి బాగా మంచి కలర్ వచ్చింది చూడండి. ఇప్పుడు మేము మరీ పులుసు తినము, మరీ గట్టిగా తినమండి, ఇలా మీడియం రేంజ్లో చేసుకుంటాము. మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదైతే ఈ టైప్లో మాత్రం ఒక్కసారి ట్రై చేయండి, రోజు చేస్తుంటారు కదా, ఒకసారి ట్రై చేయండి, అదిరిపోతుంది. ఇంకా కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అట్లాగే ఉండండి.